భారతీయులకు ఆత్మీయ నమస్కారం. ఈరోజు నేను ఊరటలో భాగంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మనం మన నిత్య జీవితంలో అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అది బస్సుల్లో కానీ, సిటీ బస్సుల్లో కానీ, లేదు అనుకుంటే మెట్రో మార్గాల్లో, అలాగే రైల్వే స్టేషన్ల ద్వారా దూర ప్రాంతాలకు, కార్యాలయాలకు, తదితర ఇతర సంబంధిత మన పనుల కోసం వెళ్తూ ఉంటాం. అయితే ప్రతి ఒక్క చోట కూడా మనకు స్త్రీలను గౌరవించండి, సీనియర్ సిటిజన్స్కు వేరే సీట్లను కేటాయించడం, ఇలాంటి సూచనలు అయితే మనం గమనిస్తూ ఉంటాం. ఇక రద్దీ విషయానికి వస్తే గతంలో కంటే రద్దీ అనేటువంటిది చాలా పెరిగిందని మనం చెప్పుకోవాలి. అయినప్పుడు ఒక లిఫ్ట్లో ప్రయాణించేటప్పుడు కన్సర్ అంటే కేవలం సీనియర్ సిటిజన్స్కి మాత్రమే అని కూడా రాయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఈ విషయాలను, ఈ సూచనలను ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వారు కూడా ఏం చేస్తారంటే సీనియర్ సిటిజన్స్ ప్లేసుల్లో కూర్చోవటం, లేదంటే ఆడవారు తమ తమ బ్యాగుల్లో నించున్నప్పటికీ కూడా వారు ఏం చేస్తారంటే వాళ్ళ సీట్లో కూర్చొని అదే పనిగా వారు తమ మొబైల్ ఫోన్లోకి తల ఎత్తకుండా, చుట్టూ ఏం జరుగుతుందో గమనించకుండా వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. కూర్చోవడం అనేది తప్పని కాదు ఉద్దేశం, కానీ మీరు ఎవరైతే లేడీసు, చిన్నపిల్లలు, అలాగే సీనియర్ సిటిజన్స్ ఇలాంటి వారు మీతో పాటుగా ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మీరు మీ సీటుని ఆఫర్ చేస్తే వారు చూసే చూపులో మీకు కోట్ల విలువ గల ఆశీస్సులు కనిపిస్తాయి. ఈ రకంగా వారికి ఊరటను అందిస్తారని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొక్క మారు నమస్తే.